నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 22వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద మరియు పూర్వభద్రపద నక్షత్రం 1-2 పాదాల మీద కూడా సంచరించడం జరుగుతుంది. అయితే ద్వాదశ రాశుల వారికి కీ పాయింట్స్ వరకు ఈరోజు చెప్పుకోవటం జరుగుతుంది అనేది. మేషరాశి వారికి ఈరోజు లాభదాయకంగానే ఉంటుంది అని చెప్పచ్చు అన్ని విషయాలకి. వృషభ రాశి కార్యసిద్ధి ఉంటుంది వీరి పనుల్లో ఈరోజు. మిథున రాశి ప్రయాణాలు అనుకూలిస్తాయి, ప్రయాణాలు ఉంటాయి. ప్రమాదం సంచరిస్తుంది ఈరోజు మిథున రాశి వారికి. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. కర్కాటక రాశి వీరికి ఈరోజు ధనలాభాలు బాగానే ఉంటాయి. ఇక మిగతా విషయాలకి సామాన్యంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. సింహరాశి అనుకూలంగానే ఉంటుంది వీరికి ఈరోజు. ప్రమాదాలకి సంబంధించి కూడా తక్కువ అనుకూలతలు బాగానే ఉన్నాయి. అయితే మాత్రం కొద్దిపాటి జాగ్రత్తగానే ఉండాలి అనేది సూచించటం. కన్యా రాశి వీరికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. తులారాశి మానసిక ఒత్తిడికి ఉంటుంది. ప్రమాద సూచనలు అయితే ఉన్నాయి గోచారంలో. ఈ తులారాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వీరికి ఈరోజు అన్నిట్లో విజయంగానే ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ధనుసు రాశి ఈరోజు వీరికి మంచి డెవలప్మెంట్గానే అనిపిస్తుంది ఉంటుంది. ఇక ప్రమాదాలను అయితే అధిగమించాల్సి ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి వీరు. మకర రాశి వీరికి మకర రాశి వారికి ఈరోజు ఇంట బయట ఆదరణ అంతా బాగానే ఉంటుంది. ఇక ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు కొద్దిపాటి మార్పులు అయితే కనిపిస్తాయి ఇంట బయట. ఇక ప్రమాద సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వాహనదారులు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు కొద్దిపాటి శుభకరంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇది ద్వాదశ రాశుల వారికి. శతభిష నక్షత్రం వారు రాహుగ్రహ ప్రభావం కలిగి ఉంది కాబట్టి దుర్గాదేవిని ఆరాధించటం, రాహు అష్టోత్తరం పఠించడం శ్రేయస్కరం. పూర్వభద్రపద నక్షత్రం గురుగ్రహ ప్రభావం కింద కాబట్టి గురువారం రోజున దక్షిణామూర్తిని పూజించటం లేదా శనగలను దానం చేయడం మంచిది. ప్రమాదాల నివారణకు వాహనదారులకి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించవచ్చు లేదా హనుమాన్ చాలీసా పఠించిన రక్షణ కలుగుతుంది అనేది చెప్పటం. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.